నమస్కారం, అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం చర్చ. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి మంత్రి నారా లోకేష్ శ్రీకారం. రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన. రిలయన్స్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టీకరణ. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారన్న సోము వీర్రాజు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని వ్యాఖ్య. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై టీటీడీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చర్చించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై నివేదికను సీఎం చంద్రబాబుకి టీటీడీ ఇచ్చింది. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకి అవకాశం కల్పించేలా మాడవీధుల్లో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకి మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండటంతో ప్రకాశంలో 2.50 లక్షల మందికి ఉపాధి కలగనుంది. జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసిపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సీఈఓ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు. దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడులతో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సిబిజీ ప్లాంట్ని ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ని స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ దేశంలో 4 సిబిజీ హబ్లను ఏర్పాటు చేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ముందుగా ప్లాంట్ ఆవరణలోకి చేరుకున్న మంత్రి లోకేష్ కి కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో, అనంత్తో, అదే విధంగా వేదికమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతగా ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదికమైన గొట్టుపాటి రవి గారు నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. నేను చెప్పాను పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా 7:30-8కి నైట్ హాల్ట్ వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు. సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం. అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు, మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువకులు, రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు, దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు. అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనిగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీరాజ్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీరాజు మాట్లాడారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకువచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. జలజీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారని అభినందించారు. దేశ వ్యతిరేక శక్తులు 700 రోజుల నుండి చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి శక్తులు అంటున్నాను. స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళకి. ఈ స్టీల్ ప్లాంట్ ఈవేళ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అయినటువంటి సందర్భంలో దాన్ని నిలబెట్టాలి. నేను ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు స్టీల్ యొక్క మంత్రి గారిని కలవడం జరిగింది. నిజంగా వారు కర్ణాటక చెందినటువంటి కుమారస్వామి గారు ప్రధానమంత్రిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ను మళ్ళా రక్షించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చినందుకు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాను. ఆ విధంగా అన్ని అంశాల్లో ఇవాళ కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలు కేంద్రానివే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇవాళ మరల కూటమి త్రికరణ శుద్ధితో కూటమి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మోడీ గారు అన్ని వేళల, అన్ని సందర్భాల్లో, అన్ని అంశాల్లో ఒక్క అంశమని చెప్పడానికి అవకాశం లేని సందర్భంలో ప్రతి అంశంలో ఈ అంశంలో మీరు సరిగ్గా లేరు అనడానికి వేళ అవకాశం లేదు. క్యాపిటల్ గా రోడ్లు 16,000 కోట్లతో 6 రోడ్లు వేయాలి. అది 70 మీటర్ల నుంచి 140 మీటర్లు చేయాలంటే 140 మీటర్లు చేయవలసిందే. క్యాపిటల్ నుంచి హైదరాబాద్ కి ఖమ్మం దాకా రైల్వే వేయాలంటే వేయవలసిందే. వేయడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే. 40,000 కోట్ల రూపాయలు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా రంగంలో తప్పక అవకాశాలు లభిస్తాయని ప్రముఖ ఆర్టిస్ట్ ఆకవరపు గిరీశ్వర్ తెలిపారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత టాలెంట్తో అరవింద అనే వెబ్ సిరీస్ తీగ బాగా ఆదరణ లభించిందని తెలియజేశారు. అయితే కొందరు యువతీ యువకులు డైరెక్ట్ గా మూవీ ఆఫర్స్ కోసం యువత ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా పిల్లల్లో దాగి ఉన్న కళ నైపుణ్యం వెలికితీసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రముఖ గాయని వీర వెంకట జగన్మోహని తెలిపారు. సిరీస్ కూడా మంచిగా ఈ మధ్య అరవింద వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది, అందరూ చూస్తున్నారు. మెగా ఫిలిం ఛానల్లో శిరీష్ రెడ్డి డైరెక్షన్లో ఆవిడ కూడా ఒక డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్, తను క్యారెక్టర్ ఇచ్చింది, మంచి క్యారెక్టర్. హోప్ అందరూ చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మీరు కూడా అందరూ మెగా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ మంచి మంచి అవకాశాల కోసం చాలామంది హైదరాబాద్లో చాలామంది కష్టాలు పడుతున్నారు. ఒక డైరెక్టర్ కావాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా ఒక సినిమాలో రాణించాలన్నా. సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట ఫేక్ సొసైటీ. సో అలా కాకుండా ఏంటంటే మన ఛానల్స్లో మీ పెద్ద పెద్ద TV9, ఇక్కడ మహా న్యూస్, ప్రతి ప్రైమ్ 9 ఛానల్స్, సిటీ ఛానల్స్లో వీళ్ళందరూ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నా కూడా అవకాశం రావట్లేదు. ఎంతో కష్టపడి కూడా చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తారు సినిమాల కోసం. సో అలా కాకుండా మంచిగా మనం టీం బిల్డ్ చేసుకొని చిన్న చిన్న ఎదగాలి, చేసుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్, మూవీస్లో కనిపించాలి, సీరియల్స్లో అనేది అందరి కళ. సో అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది చూస్తుంటే చాలా తక్కువ మంది, 10% కూడా నెరవేరట్లేదు. సో చాలామంది ఏంటంటే బాగా పాపులర్ అవుతున్నారు ఇన్స్టా రీల్స్ అని, సోషల్ మీడియా, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని. అలా కాకుండా మనం మంచి స్టోరీ రాసుకొని మనం తీసి మంచిగా రేపు మన డైరెక్టర్ గారి, ప్రొడ్యూసర్స్కి, దిల్ రాజు గారికి అయినా, మన పూరి జగన్నాథ్ గారికి, మన త్రివిక్రమ్ గారికి, వీళ్ళకి రాజమౌళి గారికి, వీళ్ళందరికీ మనం చేయాలంటే వాళ్ళకి ఏదో ఉండాలి మనలో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదో మంచిగా చేసి క్యారెక్టర్స్ కానీ మంచిగా డైరెక్షన్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి మనకి సినిమాలో అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మనం కృషి చేయాలి. అంతకంటే ముందు మనకి టాలెంట్, ఎంకరేజ్మెంట్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇంకా చాలా మనం అనుకున్నవి చేయాలంటే చాలా కష్టపడాలి. సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు. కానీ కళాంతలు ఎప్పుడు మనం నమ్ముకుంటే ఇండస్ట్రీ అనేది మనకి దారి చూపిస్తుంది ఏదో రకంగా అనేది నేను గట్టిగా నమ్మకం చెప్తున్నాను. ఇంకోటి మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉంటారు. కెమెరామెన్ ఒకళ్ళు, అసిస్టెంట్గా ఒకళ్ళు, తర్వాత ఏడీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. సో మన గోల్ ఏంటంటే మనం రీచ్ అవ్వాలి ఎప్పటికైనా. అది నా కళ, నా డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీర వెంకట జగన్మోహిని. మా బాబు, 2 బాబులు నాకు. పెద్ద బాబు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు, అరవింద. అవి ప్యాషన్ యాక్టింగ్ అంటే. మా బాబుకి ఇలాంటి ఎంతోమంది పిల్లలకి కళల పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్, ఇండస్ట్రీ మంచి అవకాశాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఎంకరేజ్ చేసి కళల పట్ల, ప్రాచీన కళల పట్ల ఇంకా అభివృద్ధి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటలైనా, యాక్టింగ్ అయినా, ఏదైనా కళలు, నాట్యం అయినా పిల్లలకి నేర్పించి మంచి వృత్తిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం నగరంలోని బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలోని సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు. శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం 7వ తారీఖున సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టబోతా ఉన్నాం. ఈ ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. 2012లో పిఆర్సీ పెంచిన తర్వాత ఆ ఏరియర్స్ని ఇంతవరకు కార్మికులకు ఖాతాలో జమ చేయలేదు. కాబట్టి తక్షణమే ఏరియర్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు అవుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు కూడా రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 43,000 వేతనం ఇస్తుందో ఆ విధంగా ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మికులు కోరుతా ఉన్నారు. ఈ సమస్యలేవి చర్చకు రాని కారణంగా 7వ తారీఖు జరిగేటటువంటి ధర్నాలో కార్మికులు తమ గొంతును వినిపించడం కోసం పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి 18 నెలల సమయం పడుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం సాయంత్రం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడారు. ప్రత్యామ్నాయ సర్వీసు రోడ్డు నిర్మాణం చేసిన అనంతరం శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, నగర ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఒకటి కొంచెం ప్రజల మధ్యలో డిస్కషన్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్స్, రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయంటే
జంక్షన్ టు జంక్షన్ చేయొచ్చు కదా, మనకి ఏదైతే టీబీ కాలేజ్ హిందూ కాలేజ్ జంక్షన్ అంటారో అక్కడి నుంచి అవతల సైడ్ లక్ష్మీపురం రోడ్ జాయినింగ్ వరకు మనం ఏదైతే అమరావతి రోడ్కి టర్న్ చేస్తామో ఆ జంక్షన్ వరకు చేయొచ్చు కదా అనేది కూడా రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే ఆ లాస్ట్ వరకు వెళ్ళకుండా, ఎందుకంటే లాస్ట్ వరకు వెళ్ళడం అనేది పెద్ద ఇష్యూ కాదు, కానీ అక్కడ కూడా ఫర్దర్ ల్యాండ్ అక్విజిషన్ అనేది చేయాల్సి వస్తుంది. ఇన్ ద సెన్స్ అక్కడ కూడా మనము ఇంత పెద్ద ఫ్లైఓవర్ని తీసుకెళ్ళి కరెక్ట్గా సిగ్నల్లో కలిపినప్పుడు అక్కడ సిగ్నల్లో ఆల్రెడీ ఉన్న రోడ్స్ని దీన్ని అంతా ఫ్రీగా చేయాలంటే మనకి ఒక 50 మీటర్ రౌండ్ అబౌట్, అంటే మనము 50 మీటర్ రోటరీ అనేది డిజైన్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇన్వాల్వ్స్ ఫర్దర్ అక్విజిషన్. సో నేను ముందే చెప్పాను కదా, ప్రతి ఏరియాలో కూడా మనకి వాట్ ఈస్ ద మినిమం పాసిబుల్ ల్యాండ్ ఆర్ మినిమం పాసిబుల్ డిస్కంఫర్ట్ విత్ విచ్ యూ కెన్ గెట్ మ్యాక్సిమం అవుట్పుట్. సో ఆ పద్ధతిలో వెళ్ళడం జరిగింది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ అవాయిడెడ్ దట్. అది డిస్కషన్ జరగకుండా అట్లా అయితే కాదు, బికాస్ మనకి ఇక్కడ స్టేక్ హోల్డర్ మీటింగ్స్లో ఏజెన్సీస్తో మల్టిపుల్ టైమ్స్ దిస్ డిస్కషన్ హ్యాపెండ్, బట్ టు అవాయిడ్ ఫర్దర్ అప్రోచ్ ఫ్రమ్ పబ్లిక్ ఇట్ వాజ్ డ్రాప్డ్. నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఫ్లైఓవర్ లాగా ఆర్ఓబి హైట్ తగ్గించవచ్చు కదా అనేది ఒక డిస్కషన్ ఉంది. సో మీరు వైఆర్యూ పుట్టింగ్ ఇప్పుడు 9 మీటర్స్ హైట్ ఉందండి బ్రిడ్జ్ ప్రస్తుతం మన ప్రపోజల్లో, మీరు ఎందుకు అంత పెడుతున్నారు, తగ్గించవచ్చు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ వేసినా ఒకటే కదా బ్రిడ్జ్, హైట్ 7 or 6 అట్లా పెట్టుకోవచ్చు కదా అనేది కూడా ఒక డిస్కషన్ వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి దిస్ ఈజ్ నాట్ ఎనీ రెగ్యులర్ బ్రిడ్జ్, కింద రైల్వే లైన్ ఉంది, రైల్వే లైన్ దాటాలి కాబట్టి, అండ్ మనకు తెలుసు ఇప్పుడు రైల్వేస్ అన్నీ కూడా దే రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ. సో మనకి పైన లైన్స్ ఆ క్లియరెన్స్ అంతా చూసుకుంటే మినిమం రిక్వైర్డ్ వర్టికల్ క్లియరెన్స్ 7 మీటర్స్. సో దాన్ని దాటి వాళ్ళకు కూడా ఫర్దర్ ఎక్స్పాన్షన్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ మనది కూడా అంతా కన్సిడర్ చేసి మనం 9 మీటర్స్ విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఆప్టిమల్ బేర్ మినిమం పాసిబుల్లే ప్రపోజ్ చేయడం జరిగింది. సో అడిషనల్గా చాలామంది ఏంటంటే దాన్ని కూడా తగ్గించవచ్చు కదా అనే మాట వస్తుంది, బట్ ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కింద ఉన్న రైల్వే లైన్ సేఫ్టీ కన్సర్న్స్ కూడా తీసుకోవాలి కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకొనే డిజైన్ చేయడం జరిగింది. అండ్ గ్రేడియంట్ కూడా, అంటే మీరు స్లోప్ ఇంకా కొంచెము తగ్గితే ల్యాండ్ అక్విజిషన్ తగ్గుతుందేమో అనేది కూడా ఒక వాదన వచ్చింది. సో అది కూడా మనం ఇప్పుడు ఇచ్చిన గ్రేడియంట్ దిస్ ఈజ్ మనకి బేసిక్లీ హైవే నార్మ్స్ ప్రకారము దిస్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ గ్రేడియంట్. సో 2.5 to 3.2 ఏరియాని బట్టి వస్తుంది. సో దట్ ఈస్ ద గ్రేడియంట్ ఆల్సో విచ్ వీ హ్యావ్ గివెన్. అండ్ మనము ఆబ్వియస్లీ ఇటువైపు అటువైపు ట్రాఫిక్ కూడా వెళ్ళడానికి కూడా, అంటే బోత్ మెడికల్ కాలేజ్ సైడ్ టు జీజీహెచ్ సైడ్ అవతల కూడా లైక్ ఐ సెడ్ మనం అండర్ పాస్ ఇప్పుడు అరుండాల్పేట్ సైడ్ అయితే అరుండాల్పేట్ బ్రాడీపేట్ సైడ్ అయితే 18 మీటర్స్ అంటే 60 feet విత్ ఉన్న అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ మనకి జీజీహెచ్ సైడ్ కూడా 46 మీటర్స్ 14 మీటర్స్ విత్ ఉన్న అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఏరియాలో ఉన్న ఆల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అట్ ద సేమ్ టైం ముందే చెప్పినట్టు మనకి పబ్లిక్ స్ట్రక్చర్స్ కానీ ప్రైవేట్ స్ట్రక్చర్స్ కానీ ఎంత లీస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఉందో అఫెక్ట్ అవ్వడానికి దాన్ని బట్టే డిసైడ్ చేయడం జరిగింది. అండ్ నేను ముందే చెప్పినట్టు మనకి అఫెక్టెడ్ స్ట్రక్చర్స్ ఆర్ 134 అండ్ దీంట్లో 99 పూర్తిగా ప్రైవేట్ స్ట్రక్చర్స్. సో ఈ ల్యాండ్ ఓనర్స్తో కూడా మనము గుంటూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అట్లీస్ట్ 3 మీటింగ్స్ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా March 26వ తారీఖు ఒక మీటింగ్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ వాళ్ళు రేస్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి మున్సిపల్ ద్వారా ఎందుకు మనం ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, మీరు ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం చేయొచ్చు కదా అనేది. సో అది కూడా ల్యాండ్ ఓనర్స్కి క్లియర్గా మనకి ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే టీడీఆర్ బాండ్స్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ మెథడ్లో వెళ్తే వాట్ ఈస్ ద ఓవరాల్ వాల్యూ ఆఫ్ కాంపెన్సేషన్ దట్ దే గెట్, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ పద్ధతిలో వెళ్తే వాట్ ఈస్ ద ప్రాబబుల్ కాంపెన్సేషన్ ఆర్ లైక్లీ కాంపెన్సేషన్. అండ్ ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాస్తవానికి మనకి ల్యాండ్ అక్విజిషన్లో స్లైట్లీ హయ్యర్ అని అనిపించినప్పటికీ, ఎందుకంటే చాలామంది అది కూడా తప్పు అనుకుంటున్నారు, మనం ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తే 2.5 times వస్తుంది 3 times వస్తుంది ఇట్లా కూడా అనుకుంటున్నారు. బట్ మన చట్టంలో స్టేట్ గవర్నమెంట్ చట్టంలో ల్యాండ్ అక్విజిషన్ అర్బన్ ఏరియాలో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1. సో ల్యాండ్ వాల్యూ ప్లస్ 100% సొల్యూషన్ మాత్రమే వస్తుంది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి దాసోహమైందని, అన్ని రంగాలలోనూ తిరోగమనం వైపు పయనిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. బీజేపీ నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా సిపిఐ దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమం మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. 23 అమరజీవి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిరసనాందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిరసనాందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలదోస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో మైనారిటీలకి భద్రత లేని, మైనారిటీ హక్కులకి భద్రత లేని, మైనారిటీ ఆస్తులకు భద్రత లేని వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. రైతుల్ని ఆత్మహత్యల నుంచి రక్షించి దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడతానని చెప్పాడు. అలాగే నిరుద్యోగులు లేని భారతాన్ని సృష్టిస్తానని, అందుకు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడతానని చెప్పాడు. వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు జరపని అబద్ధాల ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో అబద్ధాల పోటీ పెడితే నరేంద్ర మోడీకి ఫస్ట్ ప్రైజ్ రావటం పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి మరి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఏదైతే పోరాట యోధుల వర్ధంతి సందర్భంగా ఆ రోజున కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ నెల మరి 14వ తారీఖున మరి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని కూడా ముగించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచార ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మరి మోడీ గారు ఈ 11 సంవత్సరాల అధికారంలో అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన ఎన్నికల హామీలు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చిన పరిస్థితి ఓ పక్క కనపడుతూ ఉంది. దానికి తోడు ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. గత ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల్ని పట్టించుకోలేని పరిస్థితులు. మరి ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీగా, ప్రజల పార్టీగా ఈ ప్రజా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో మరి మోడీ గారు అధికారం రాకముందు మరి ఉన్న డాలర్ రేటు ఇలా మరి డబుల్ అయిపోయింది. అట్లాగే పెట్రోల్, డీజిల్ మరి ఆ రోజు ఉన్నటువంటి రేట్లను చూస్తే మరి ఈ రోజుకి పొంతలు లేకుండా పోతూ ఉంది. మరి దాని ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పెరిగిపోయి ప్రజలు తినలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవన్నీ అరికట్టలేని మోడీ గారు ఒకటే మరి హిందుత్వ ఎజెండాతోటి దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఓట్ల కోసం హిందూ అజెండాను ముందుకు తీసుకువెళ్తున్నాడు తప్ప దేశ ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితులు ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాలు నగరంలోని అన్ని మరి డివిజన్లో కూడా నిర్వహించి ముందుకెళ్ళబోతా ఉన్నాం. దీనికి నగర ప్రజలు సహకరించాల్సిందిగా, మోడీ ఆర్థిక విధానాలను వ్యతిరేకించాల్సిందిగా కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం చర్చ. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి మంత్రి నారా లోకేష్ శ్రీకారం. రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన.
రిలయన్స్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు స్పష్టీకరణ. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారన్న సోము వీరాజు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.